పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులను అల్లా అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. రంజాన్ పర్వదిన మాసం సందర్భంగా తెనాలి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు టీఎస్ఎస్ఎఫ్ కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 3-4 వార్డులోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, పిల్లి మాణిక్యారావు హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పిట్టి అన్వేష్, కోసరాజు సన్ని, గవిని దినేష్, రావి కార్తిక్, వేమూరు గౌతమ్, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో తెనాలి నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి సంవత్సరం అనేక సందర్భాల్లో ఈ ఇఫ్తార్ విందులు అనేది మనం పెట్టుకోవడం అనేది మనకు వస్తున్నటువంటి ఆనవాయితీ, సాంప్రదాయం. అన్ని మతాలని గౌరవించాలి. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో అందరినీ గౌరవించాలి, ప్రేమించాలి. మరి ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా పరమత సహనం, సర్వమతాలకి కూడా గౌరవించే పార్టీ. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా తెలుగు యువత నేతృత్వంలో మరి శ్రీధర్ గారు, అదేవిధంగా మిత్ర మండలి అన్వేష్, సన్నీ, దుర్గా, మున్నా, శుభాని, ఇట్లా అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అందరూ మనల్ని పొందేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ మాసం అనేది మనందరి పండగలాగా ఈ పట్టణంలో చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా పెద్ద మసీదుకి 1 లక్ష రూపాయలు ఇస్తాం పార్టీ తరఫున. మదర్సాకు కూడా అదేవిధంగా 25,000 రూపాయలు ఇస్తున్నాం. దాదాపు ఈ కార్యక్రమం 2008 నుంచి 9 నుంచి దాదాపు 16 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మరలా ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి మనందరం కూడా సోదర సౌభ్రాతృత్వంతో హిందూ, ముస్లిం, క్రైస్తవులనే భేదం లేకుండా పార్టీ పరంగా అందరినీ గౌరవించుకుంటూ అందరినీ కలిసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అల్లాకి మనందరం కూడా వారి దీవెనలు మనకు ఉండాలని చెప్పి వారిని ప్రార్థిస్తాం.